తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. ₹1 ఇస్తుందని చెప్పిన భావించిన చోట ₹10 వస్తాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. పోటీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వృత్తి ఉద్యోగాల పరంగా పోటీ ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా మీరు ఎదుర్కోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకు కొనసాగుతారు. పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు ఏమిటి తెలుసుకొని వాళ్ళని సంతృప్తిపరిచి తర్వాత మిగిలిన కార్యక్రమాలకు వెళ్తారు. పెద్దవాళ్ళ ఆశీస్సులు మీకు ఎప్పుడు సంపూర్ణంగా ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళు స్థిరచరాస్తులు కొనుక్కుంటారు. మీకు అదంతా కొండంత బలంగా ఉంటుంది. నా బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులయ్యారు అనేటువంటి ఒక భావన మీలో లేనటువంటి ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా ఆర్థిక దృష్టి వ్యవహరించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. వాటి గురించి పెద్దగా ఆలోచించద్దు. తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, పాదాల నొప్పులు కానివ్వండి, ఈ జలుబు దగ్గు వంటివి ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు చేస్తారు. నూతనమైనటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి బ్రాంచ్ని కూడా ఏర్పాటు చేసి నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని అక్కడ మీరు భాగస్వాములుగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా ఎవరికి ఏ పని అప్పగించినా ప్రతి పని కూడాను మనం పైనుండి సూపర్వైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా పర్యవేక్షణ చేసి సానుకూలమైనటువంటి మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడ్డప్పుడు కూడాను అవి వెనువెంటనే మార్చిపోతాయి. పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమేమీ లేదు. వివాహాల శుభకార్యాల విషయాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి, వీటిల్లో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మీరు చేసిన కృషి ఫలిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కొన్ని తేదీలన్నీ నిర్ణయించుకోగలుగుతారు. వివాహాల శుభకార్యాల్ని ఘనంగా చేయాలని చెప్పి భావిస్తారు. సమాజంలో మీ స్థాయిని మీ స్థానాన్ని అందరికీ తెలిసే విధంగా మన యొక్క పరిస్థితి ఇది అని చెప్పని నలుగురు అనుకునే విధంగా కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఏ కోణంలో చూసినా మీ వైపు తప్పు లేకుండా జాగ్రత్తగా నడుచుకుంటారు. గణితం కానివ్వండి, లెక్కలు కానివ్వండి, పద్దు పుస్తకాలు కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంచుకుంటారు. ఎవరు కూడాను తప్పుపడడానికి అవకాశం లేని విధంగా మీ రికార్డు అంతా ఉంటుంది. ఇది మీరు ముందుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీరు ఎంతగానో లాభపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి కుళ్ళు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మానసిక వేదనకు కారణమవుతాయి. అలాంటి వాటికి కొంతకాలం దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. కుటుంబ అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచించి ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుందో ఆలోచించి భూముల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పని చివరికి నిర్ణయం తీసుకుంటారు. భూముల మీద పెట్టుబడి పెడతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మన కృషికి తగిన ఫలితాన్ని భగవంతుడు ఇస్తున్నాడు, అంతవరకు నాకు చాలు అనే భావన మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మహాశివరాత్రి నాడు ఓం నమః శివాయ ఒత్తులతోటి ఖచ్చితంగా దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.